హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్. నేను మీ మాన్సా. ఈరోజు మనం హోమ్ స్టైల్ కుకింగ్లో రెడీ చేసుకోబోతున్నామండి మైసూర్ బోండా విత్ చట్నీ కూడా. అలాగే ఇది చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు నేను ఈరోజు చూపిస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 కప్పుల మైదాని తీసుకుంటున్నానండి. అలాగే పుల్లటి పెరుగు ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. సో అలాగే ఒక 2 గ్రీన్ చిల్లీస్ని సన్నగా కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు సన్నగా తరుముకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొన్ని అల్లం ముక్కలు, అలాగే కొన్ని కరివేపాకులను, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్రను, అలాగే నేను ఒక పించు బేకింగ్ సోడాను యాడ్ చేసుకున్నానండి. అది వీడియోలో కట్ అయిపోయింది, సో మీరు యాడ్ చేసేసుకోండి. అలాగే 1 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి. సో ఇది కన్సిస్టెన్సీ లూజ్గా ఉండకూడదు, అలాగని బాగా టైట్గా ఉండకూడదు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చక్కగా చూడండి, ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ. అలాగే దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూను వేడిగున్న ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. సో అది వేసుకున్న తర్వాత కూడా మీరు చక్కగా ఒకసారి కలుపుకోండి. ఇక్కడ నేను వేడి ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే చక్కగా క్రిస్పీనెస్ కోసము ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము బోండాలు వేసేసుకుందాము. ఇది కలుపుకొని ఉంచుకోవాల్సిన అవసరం లేదు. సో హాట్ ఆయిల్లో నేను ఒక్కొక్క బోండాను వేసుకుంటున్నానండి. ఫ్లేమ్ మాత్రం మీడియం నుంచి లోనే ఉండాలి, ఎందుకంటే లోపల ఉడకదు. హైలో ఉంటే పైన మాత్రం ఉడికిపోతుంది. సో అందుకోసము ఎప్పుడు కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ మీడియం నుంచి లోనే పెట్టుకొని మీరు ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. అప్పుడే చక్కగా ఈవెన్గా అంతా కుక్ అవుతుంది. సో అందుకోసము నేను మీడియం నుంచి లోనే పెట్టుకున్నానండి. సో ఇలా బోండాలంతా చక్కగా చూడండి కలర్ వచ్చేసాయి కదా. సో వీటిని మనం తీసేసుకుందాము. మిగిలిన బోండాలు కూడా అయిపోయాయి. సో మన బోండాలను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ చేసుకుందాము. ఇక్కడ నేను కొబ్బరి తురుమును తీసుకుంటున్నానండి. ఒక 3/4 కప్పు, అంటే పావు తక్కువ 1 కప్పు. సో అది యాడ్ చేసేసుకుందాము. తర్వాత పుట్నాలను 1/4 కప్ యాడ్ చేసేసుకుంటున్నాను బైండింగ్ కోసము. అలాగే ఒక 2 పచ్చి మిర్చీలను యాడ్ చేసేసుకుంటున్నానండి ఇలా. అలాగే 1 ఇంచు అల్లం ముక్కను, అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్రను, అలాగే ఒక 4 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను, అలాగే ఒక 1/2 టీ స్పూను ధనియాలను, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కాస్త కొత్తిమీర ఆకును కూడా వేసేసుకొని చక్కగా ఫైన్గా పేస్ట్ పట్టేసుకోండి. మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి, మీకు లూజ్గా నచ్చితే లూజ్గా, లేదంటే టైట్గా నచ్చితే టైట్గా. చూడండి ఇలా నేనైతే ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటున్నానండి. సో దీన్ని పోపు చేసుకుందాం. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకున్నాను. సో ఆయిల్ వేడెక్కగానే దాంట్లో నేను ఒక 1/4 ఆవాలను వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/4 టీ స్పూను జీలకర్రను కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలను, అలాగే కాస్త ఇంగువను వేసుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేసుకోండి. అలాగే ఒక మిర్చిని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా పోపు దాంట్లో వేసేసుకుంటున్నాను. సో మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో బోండా చట్నీ సర్వ్ చేసుకున్నానండి. ఇవి కొబ్బరి చట్నీతో తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.